ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పుష్పయాగంలో శ్రీ కోదండరాముని వైభవం. ఏకశిలా నగరంలో సీతారాములకు నీరాజనం. అభిషేక సేవలో శ్రీ వెంకటేశ్వరుడి కటాక్షం. శ్రీకాకుళం జిల్లా నారాయణ తిరుమల క్షేత్రంలో ఉత్సవ కైంకర్యం. శ్రీ పద్మావతి అమ్మవారికి ఊంజల్ సేవ. నారాయణవనంలో వెల్లి విరిసిన ఆధ్యాత్మిక సౌరభం. లోక కళ్యాణార్థం కొనసాగుతున్న ధార్మిక యజ్ఞం. తిరుపతిలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. జగదేక వీరుడైన జగదభిరాముడు సుగుణాల రాశి సీతమ్మ తల్లి వీరుల సోయగంలో ముగ్ధ మనోహరంగా అభయప్రదానం చేశారు. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో నిర్వహించిన పుష్పయాగ మహోత్సవాన్ని వీక్షించిన భక్తులు ఆ సుగంధ సుమధుర ఘట్టాన్ని తమ హృదయాంతరాల్లో పదిలపరుచుకుని ఆదర్శ దంపతుల అనుగ్రహానికి పాత్రులయ్యారు. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో శుక్రవారం పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 17వ తేదీ నుండి 25వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు విశేషంగా జరిగాయి. ఈ ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పుష్పయాగాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పట్టు పీతాంబరాలు, సుగంధ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించిన సీతారాములను అర్చకులు ఆలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై బంగారు తిరుచిపై ఆసీనులను చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు జరిపారు. తులసి, మరువం, ధవనం తదితర 6 రకాల పత్రాలు, మల్లెలు, జాజులు, సంపంగ, రోజా తదితర 11 రకాలు, మొత్తం 2 టన్నుల పుష్పాలతో పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం పుష్పయాగ మహోత్సవాన్ని ఆద్యంతం నయన మనోహరంగా నిర్వహించారు. వర్ణ శోభిత కుసుమాలలో నయన మనోహరంగా దర్శనమిచ్చిన ఆదర్శ దంపతులను సేవించి భక్తులు అలౌకిక ఆధ్యాత్మిక ఆనందంలో ఓలలాడారు. పూజలందరూ చేసేదే పుష్పయాగము, పూజలందరూ చేసేదే పుష్పయాగము. ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే. మొదల నీకెప్పుడును పుష్పయాగము, మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే. మొదల నీకెప్పుడును పుష్పయాగము. గుదిగొన మిమ్మిద్దరి కూడించే మరువిరులు, గుదిగొన మిమ్మిద్దరి కూడించే మరువిరులు. గుదిగి పూజించిన పుష్పయాగము, గుదిగొన మిమ్మిద్దరి కూడించే మరువిరులు. గుదిగి పూజించిన పుష్పయాగము, పొదిగి పూజించిన పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము. ఆజీనర్జునుడు చేసినది పుష్ప
పుష్పయాగము పూజలందరూ చేసేది పుష్పయాగము పూజలందరూ చేసేది పుష్పయాగము మాలాకారుందిచ్చిన మధురలో పూదండ మాలాకారుందిచ్చిన మధురలో పూదండ పోలింపనీకునది పుష్పయాగము మాలాకారుందిచ్చిన మధురలో పూదండ పోలింపనీకునది పుష్పయాగము కేలితో నారదుడొసగిన పారిజాతము కేలితో నారదుడొసగిన పారిజాతము భూలోకమున నీకు పుష్పయాగము కేలితో నారదుడొసగిన పారిజాతము భూలోకమున నీకు పుష్పయాగము భూలోకమున నీకు పుష్పయాగము. ఇక పుష్పయాగ మహోత్సవంలో భాగంగా పుష్పాల ఊరేగింపు ఉత్సవం జరిగింది. పుష్పయాగం కోసం దాతలు ఎంతో భక్తిపూర్వకంగా సమర్పించిన పుష్పాలు పత్రాలకు అర్చకులు ప్రోక్షణ జరిపి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో అధికారులు అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ పుష్పాలను ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ గార్డెన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, ఇతర అధికారులు, అశేషంగా భక్తులు పాల్గొన్నారు. తిరుపతిలో పురాతన వైష్ణవ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయంలో గోదాదేవి అమ్మవారికి ఊంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శుక్రవారపు శుభవేళ అమ్మవారికి విశేషంగా ఊంజల్ సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలు, పట్టు వస్త్రాలతో ముగ్ధ మనోహరంగా అలంకార భూషితులైన అమ్మవారిని ఊయలలో వేంచెపు చేశారు. భక్తి సంకీర్తనాలాపన, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను నిర్వహించారు. అనంతరం తిరుచి సేవను నిర్వహించారు. అమ్మవారికి సకల బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో సుందర శోభితంగా అలంకరణ చేసి తిరుచిపై కొలువతీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఆండాల్ తల్లి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా సాగింది. మానవ జీవన విధానానికి ఎన్నో అద్భుతమైన విషయాలు సంస్కృత భాషలో నిబిడీకృతమై ఉన్నాయని, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు సంస్కృత భాష ఎంతగానో దోహదం చేస్తోందని భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అన్నారు.
శుక్రవారం తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం 3వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ మాట్లాడుతూ ప్రాచీనమైన తాళపత్ర గ్రంథాలను సంగ్రహణం చేసి వాటిపై పరిశోధనలు చేసి సరైన అనువాదాన్ని తయారు చేసి ప్రాచీన జ్ఞానాన్ని డిజిటలైజేషన్ ద్వారా ఆధునిక సమాజానికి అందించాలన్నారు. అనంతరం వివిధ కోర్సులలో విశేష ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఉపరాష్ట్రపతి బంగారు పథకాలు, పట్టాలను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా భారత ఉపరాష్ట్రపతి దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం కులపతి పద్మభూషణ్ ఎన్ గోపాలస్వామి, ఉపకులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి, ఐసర్ డైరెక్టర్ ఆచార్య శంతను భట్టాచార్య పాల్గొన్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికాదేవికి సంప్రదాయ శోభితంగా కుంభోత్సవాన్ని నిర్వహించారు. ఏటా చైత్రమాసం పౌర్ణమి తరువాత వచ్చే మంగళవారం లేదా శుక్రవారం ఈ కుంభోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అమ్మలగన్న అమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ శ్రీ భ్రమరాంబికాదేవికి సాత్విక బలి సమర్పణ కార్యక్రమమే ఈ కుంభోత్సవం. ఈ సందర్భంగా అర్చకులు ఉత్సవ సంకల్పం చేశారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో నవావరణ పూజ, త్రిశక్తి ఖడ్గమాల, అష్టోత్తర కుంకుమ పూజలు, జప పారాయణలను ఏకాంతంగా నిర్వహించారు. అనంతరం కొబ్బరికాయలు, గుమ్మడికాయలకు పూజలు జరిపి హరిహర రాయగోపుర ద్వారం వద్ద గల మహిషాసుర మర్ధిని అమ్మవారికి సాత్విక బలి సమర్పణ జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. తిరుమల శ్రీవారిని వేల సంకీర్తనలతో సేవించి తరించిన పదకవితా పితామహులు తాళ్లపాక అన్నమాచార్యుల వారు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమయ్య సంకీర్తనలను భక్తలోకానికి చేరువ చేస్తూ ఎన్నో బృహత్తర కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే టీటీడీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వేదికగా అంతగా ప్రాచుర్యం పొందని అన్నమయ్య సంకీర్తనలను జన బాహుళ్యానికి పరిచయం చేస్తూ నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మకమైన కార్యక్రమమే అదివో అల్లదివో. ఈ సందర్భంగా శుక్రవారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో జరిగిన అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఏప్రిల్ 25 నుండి 27వ తేదీ వరకు 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో 2వ రోజు న్యాయ నిర్ణేతలుగా ఎస్వీబీసీ చైర్మన్ డాక్టర్ బిబి సాయికృష్ణ యాచేంద్ర, ప్రముఖ సంగీత విద్వాంసులు సురేష్ రావు, శతావధాని ఆముదాల మురళీలు వ్యవహరించారు. కాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి విచ్చేసిన 15 మంది గాయనీ గాయకులు అన్నమయ్య సంకీర్తనలను ఎంతో శ్రావ్యంగా ఆలపిస్తున్నారు. సర్వమంగళ ప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు, ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్తకోటి ఆతృతగా ఎదురుచూస్తుంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలను నశింపజేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళైనా, ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళా శాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా, భక్తజన అభీష్ట ప్రదాయకంగా సిద్ధిస్తుంది. ఈ సందర్భంగా శనివారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన మూర్తిని కొలువుదీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తిరుపతిలోని టీటీడీ బర్డ్ ఆసుపత్రి, శ్రీ పద్మావతి చిన్నారుల హృదయాలయాలను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ దంపతులు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా బర్డ్ ఆసుపత్రి వద్దకు చేరుకున్న రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ దంపతులకు టీటీడీ జేఈఓలు వి వీరబ్రహ్మం గౌతమి, బర్డ్ ప్రత్యేకాధికారి డాక్టర్ రెడ్డప్పరెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ దంపతులు బర్డ్ ఆసుపత్రిలోని డిజిటల్ ఎక్స్రే యూనిట్, ఓపీ విభాగం, ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్, కృత్రిమ అవయవాల అమరిక కేంద్రంలోని పలు విభాగాలను పరిశీలించారు. ముఖ్యంగా బర్డ్ ఆసుపత్రిలో
నిరుపేదలకు ఉచితంగా మోకాలి కీళ్ల మార్పిడి, ఇతర ఎముకల సంబంధిత వ్యాధులకు అందుతున్న చికిత్సను గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీ పద్మావతి చిన్నారుల హృదయాలయం వద్దకు చేరుకున్న గవర్నర్ దంపతులకు డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి స్వాగతం పలికారు. ఆసుపత్రిలోని వార్డులలో గుండె సంబంధిత వ్యాధులతో చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించారు. క్యాథలాగ్, ఐసీయూ తదితర వార్డులను గవర్నర్ పరిశీలించి రోగుల తల్లిదండ్రులతో మాట్లాడారు. నిరుపేదలకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించి చిన్నారుల జీవితాలలో వెలుగులు నింపుతున్న టీటీడీ సేవలను గవర్నర్ దంపతులు ప్రశంసించారు. అనంతరం రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులను టీటీడీ జేఈఓలు వీరబ్రహ్మం, గౌతమిలు శాలువతో సత్కరించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపద మొక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. వరంగల్ నగరంలో కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం సుందర శోభితంగా పరిమళించింది. చైత్రమాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని అర్చకులు అమ్మవారి బృహత్మూర్తికి పాలు, పెరుగు, తేనె తదితర విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత శ్రీ మహాలక్ష్మికి పట్టు వస్త్రాలు, సుగంధ పుష్పాలు, ఆభరణాలతో అలంకరణలు చేసి సహస్రనామాలతో అర్చనలు జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. సౌభాగ్యప్రదాయిని మహాలక్ష్మిని సేవించి ఓరుగల్లు వాసులు పరవశులయ్యారు. తిరుపతికి సమీపంలోని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ పద్మావతి అమ్మవారికి ఊంజల్ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం అమ్మవారికి ఊంజల సేవను విశేషంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పద్మావతి దేవికి అర్చకులు పసిడి శోభిత బంగారు ఆభరణాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకరించి ప్రాంగణంలోని ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను విశేషంగా నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. కడప జిల్లా జమ్మలమడుగు మోరగుడిలో కొలువైన శ్రీ భద్రావతి సమేత భావన ఋషి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన కళ్యాణోత్సవం భక్తులను పరవశులను చేసింది. బంగారు ఆభరణాలు, పుష్పాలతో
సర్వాంగ శోభితంగా అలంకార భూషితులైన భద్రావతి సమేత భావన ఋషి స్వామివార్లను అర్చకులు చక్కటి వేదికపై కొలువు తీర్చి పలు క్రతువులను పూర్తి చేసి ఆగమోక్తంగా కళ్యాణం జరిపారు. రంగారెడ్డి జిల్లాలోని ప్రసిద్ధ చిలుకూరు బాలాజీ దేవాలయంలో చక్రస్నానం ఆగమోక్తంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో చివరి రోజున అర్చకులు స్వామివారికి చక్ర తాళ్వార్కు పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ చక్ర తాళ్వార్కు ఆలయ ఆవరణలోని పుష్కరిణిలో చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. శ్రీకాకుళంలోని నారాయణ తిరుమల దేవాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. చైత్రమాసం శుక్రవారాన స్వామివారికి నిర్వహించిన క్షీరాభిషేకం భక్తులను ముగ్ధుల్ని చేసింది. నారాయణ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అర్చకులు తొలుత క్షీరాభిషేకం, ఆ తర్వాత వివిధ రకాల ద్రవ్యాలతో నేత్రపర్వంగా అభిషేకం చేశారు. ఆపై వర్ణమయ పుష్పమాలలతో స్వామివారికి సుందరంగా అలంకరణ చేసి అష్టోత్తర శతనామాలను పఠనం చేసి నైవేద్యము మహామంగళ హారతులు సమర్పించారు. కడప జిల్లా సిద్ధవటం మండలం బంగారుపేటలో కొలువైన శ్రీ గంగా భవానీ దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి అష్టోత్తర శత కలశాభిషేకం జరిపారు. ఆలయ ఆవరణలో కలశ స్థాపన, పుణ్య వాచనం, కలశ పూజలు జరిపారు. అనంతరం 108 కలశాలలోని పవిత్ర ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం చల్లని తల్లికి శోభాయమానంగా అలంకరణ చేసి హారతులు సమర్పించారు. విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. కల్మషమోచని ఘోరరతే ధనుజని రోషిణి దుర్మద శోషిణి దుఃఖ నివారిణి సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం 57,909 మంది భక్తులు దర్శించుకున్నారు. 32,403 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,81,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.